Hi, welcome to Vishnu IAS. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అక్టోబర్ 16th గ్రూప్ 1 ఎగ్జామ్ ఉంది. సో దాని గురించి మనము తెలంగాణ పాలసీస్ ఈరోజు వీడియోలో చూద్దాం. ఈరోజు మనం తెలుసుకోబోయే పాలసీస్ ఏంటంటే మిషన్ కాకతీయలో యాక్చువల్గా చెరువు పూడికలు తీయడం, చెరువుల్ని పునరుద్ధరించడం జరుగుతుందన్నమాట. హిస్టారికలీ తెలంగాణ ఈజ్ వన్ సచ్ స్టేట్ ఎక్కడ చెరువులు అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. బిఫోర్ రీఆర్గనైజేషన్ అంటే 2014 కంటే ముందు ఈ చెరువులు అనేవి చాలా నెగ్లెక్ట్ చేయబడ్డాయి అన్నమాట. సో 2014 తర్వాత in 2015 ఆన్ 12th March టు బీ పర్టికులర్ మిషన్ కాకతీయ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ మిషన్ కాకతీయలో ఏం చేస్తారంటే చెరువుల్ని పునరుద్ధరిస్తారు. ఈ మిషన్లో పార్ట్గా మనం ఏం చేస్తామంటే మైనర్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు కమ్యూనిటీ బేస్డ్ అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్తో మనం చెరువుల్ని పునరుద్ధరించడం జరుగుతుందన్నమాట. ఇది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుందంటే మినిస్ట్రీ ఆఫ్ ఇరిగేషన్ కిందకి వస్తుంది. ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసింది ఎవరు అంటే సీఎం కేసీఆర్. ఈ యాక్చువల్గా ప్రోగ్రామ్స్ని ఎవరు ఇనాగ్రేట్ చేశారనేది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఈ మిషన్ కాకతీయ అనేది మీరు ఎగ్జామ్లో ఎక్కడెక్కడ వాడచ్చు అనేదాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిషన్ కాకతీయ అని మీరు మెయిన్స్లో చాలా ఎగ్జాంపుల్స్ కింద కోట్ చేయొచ్చు బికాస్ దిస్ ఈజ్ అ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్. ఎందుకంటే ఇక్రిసాట్ ఫుల్ ఫామ్ ఏంటో మీరు కమెంట్స్లో చెప్పండి. ఇక్రిసాట్ ఈజ్ అ హైదరాబాద్ బేస్డ్ ఆర్గనైజేషన్. యాక్చువల్గా ఈ ఆర్గనైజేషన్ ఏం చెప్పిందంటే మిషన్ కాకతీయ అనే ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసినప్పటి నుంచి ఫార్మర్స్ వాళ్ళ ఫెర్టిలైజర్స్ యూసేజ్లో జనరల్గా 2,500 రూపీస్ సేవ్ చేసుకున్న దగ్గర 3,750 రూపీస్ సేవ్ చేసుకుంటున్నారని చెప్పింది. ఎందుకంటే ఈ మిషన్లో పార్ట్గా మనము చెరువుల్లో నుంచి పూడికను తీయడం జరుగుతుందన్నమాట. అంటే సాయిల్ అండ్ సిల్ట్ అంటాం కదా, చెరువులు ఫామ్ అవ్వడానికి ఎప్పుడైతే వర్షాలు పడతాయో పక్క భూమి నుంచి సాయిల్ తీసుకొని రన్ ఆఫ్ వాటర్ వాటితో పాటు కొంచెం సాయిల్ని తీసుకోవడం జరుగుతుంది. అదంతా బాటమ్ ఆఫ్ ద లేక్లో చెరువుల్లో కింద డిపాజిట్ అవుతుంది. అది ఎంత ఫెర్టైల్ సాయిల్ అంటే అది ఫెర్టిలైజర్స్కి రీప్లేస్మెంట్గా ఆర్గానిక్గానే మనము పంట పండించుకోవచ్చు అనమాట. ఈ చెరువుల పూడికని మనం ఎంతో కొంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి తీస్తున్నాం. ఆ తీసిన సిల్ట్ అంతా మనం అగ్రికల్చరల్ ల్యాండ్లో ఎప్పుడైతే డిపాజిట్ చేస్తామో ప్రొడక్టివిటీ అనేది పెరుగుతుంది. సో దీన్ని మీరు ఇలా యూస్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ కింద ఎస్ఏలో మీరు ఇది కోట్ చేయొచ్చు. గుడ్ గవర్నెన్స్ పాలసీస్ టైప్లో అట్లా మీరు కోట్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా అందరికీ ఉన్నది ఒకటే సోర్స్ ఆఫ్ ప్రిపరేషన్ అయినప్పుడు మనం ఉన్న లిమిటెడ్ నాలెడ్జ్ని ఎంత డిఫరెంట్గా ఎన్ని వేస్లో ఎక్కడెక్కడ వాడుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే గవర్నమెంట్ ఈ ప్రోగ్రామ్ కింద 46,531 మైనర్ ఇరిగేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సోర్సెస్ని రెజ్యునేట్ చేయాలని అనుకుంటుంది. అయితే అన్నీ ఒకే ఇయర్లో చేయడం సాధ్యం కాదు కాబట్టి 20% ఆఫ్ దిస్ నెంబర్ ఎవ్రీ ఇయర్ చేసుకుంటూ వెళ్ళాలనేది గవర్నమెంట్ ప్లాన్. సో దిస్ ఈజ్ హౌ మిషన్ కాకతీయ వర్క్స్. అండ్ హియర్ వి గో ఫర్ ద నెక్స్ట్ స్కీమ్. హరితహారం అనే ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. యాక్చువల్గా హరితహారం అనే ప్రోగ్రామ్ ఏంటంటే అఫారెస్ట్రేషన్, అడవుల పెంపకం అనమాట. రీసెంట్ ఇయర్స్లో అఫారెస్ట్రేషన్ అనేది చాలా ఇంపార్టెన్స్ సంతరించుకుంటుంది. ఎందుకంటే రీసెంట్గా వీఆర్ ఫైటింగ్ ఫర్ క్లైమేట్ చేంజ్కి ప్రతి మనిషి తన వంతుగా చేయగలిగేది ఏంటి అంటే ఒక మొక్కని నాటడం. ఒక మొక్కని గవర్నమెంటే ఒక ప్రోగ్రామ్ కింద ప్రతి మనిషి ఒక మొక్కని నాటే విధంగా ఏర్పాటు చేసిన ప్రోగ్రామే హరితహారం. దిస్ ఈజ్ సింపుల్ టర్మ్స్ ఇన్ విచ్ యూ కెన్ అండర్స్టాండ్ హరితహారం. అయితే ఈ ప్రోగ్రామ్ని July 3rd, 2015 సీఎం కేసీఆర్ గారు చిలుకూరులో రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో ఇది ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ 2022 మే మంత్లో మనం 8th phase ఆఫ్ హరితహారంని కండక్ట్ చేయడం జరిగిందనమాట. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ హరితహారం 243 crores ఆఫ్ సాప్లింగ్స్ హ్యావ్ బీన్ ప్లాంటెడ్. అయితే దీని ముఖ్య ఉద్దేశం వచ్చి ఏంటి అని అంటే కమ్యూనిటీ వైజ్గా మన వంతు పాత్ర వహిస్తూ చెట్లని నాటడం. ఈ హరితహారం ఆబ్జెక్టివ్ వచ్చేసి 24% ఉన్న మన ఫారెస్ట్ కవర్ని నేషనల్ ఫారెస్ట్ పాలసీ ప్రకారం 33% ఆఫ్ ఫారెస్ట్ కవర్ ఉండే విధంగా మనం పెంచడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. దీంట్లో భాగంగానే మనకి ఎంపీ సంతోష్ కుమార్ గారు ఛాలెంజ్ గ్రీన్ ఛాలెంజ్ కూడా స్టార్ట్ చేశారు. యూ మైట్ హ్యావ్ సీన్ ఇన్ ఇన్స్టాగ్రామ్, చాలా దగ్గర సోషల్ మీడియాలో చాలామంది స్టార్స్ ప్లాన్ చేయడం అవి ఇవి చూస్తూ ఉంటారు కదా. దిస్ ఈజ్ పార్ట్ ఆఫ్ హరితహారం అనమాట. దిస్ ఈజ్ హౌ హరితహారం గోస్. అండ్ ఈ హరితహారం అనేది మీరు ఎక్కడ యూస్ చేసుకోవచ్చు అంటే క్లైమేట్ చేంజ్లో యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ముఖ్య ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఆన్సర్ రాస్తున్నప్పుడు స్పెషల్గా మనము టీఎస్పీఎస్సీ కానీ ఏపీపీఎస్సీ కానీ ఇలాంటి స్టేట్ ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు ఏంటంటే పర్టికులర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ స్టేట్ ఈవెన్ ఆస్డ్ ఆర్ నాట్ ఆస్డ్ యూ షుడ్ మెన్షన్ ఇట్. అంటే వాళ్ళు ఇండియా గురించి అడిగినా వరల్డ్ గురించి అడిగినా అట్ తెలంగాణ లెవెల్ మనం ఏం చేస్తున్నాం, మన గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా స్కీమ్స్ ఉంటే తప్పకుండా కోట్ చేయండి. దట్ షోస్ యువర్
అంటే మీరు ఎంత అవేర్గా ఉన్నారు స్టేట్ పట్ల, స్టేట్ పాలసీస్ పట్ల అనే విషయం అర్థమవుతుంది. అండ్ హరితహారంలో వచ్చేసి డేట్ చాలా ఇంపార్టెంట్, అండ్ ఏ ఫేస్లో ఏ మొక్కలు నాటారు అనేది కూడా చాలా ఇంపార్టెంట్. యాజ్ యూ కెన్ సీ ఇన్ ద స్లైడ్ దెర్ ఆర్ సాప్లింగ్స్ ఇన్ ద 6th phase, ఒక రకమైన మొక్కలు నాటడము, ఎవరు నాటారు, ఎక్కడ నాటారు అనేది కూడా ఇంపార్టెంట్. దే కెన్ గివ్ ఇట్ యాజ్ అ మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ కింద కూడా దీన్ని వాళ్ళు ఫ్రేమ్ చేయగలుగుతారు అనమాట. ఏ క్వశ్చన్ ఏ టాపిక్ అయినప్పటికీ దీన్ని ఎగ్జామ్లో ఎలా అడుగుతారు, ఇవి మనం మెయిన్స్లో ఎక్కడ వాడుకోవచ్చు, ప్రిలిమ్స్లో ఎక్కడ వాడుకోవచ్చు అనే విధంగా మీరు నోట్స్ చేసుకుంటే దట్ వుడ్ బి ఎ గ్రేట్ హెల్ప్. అంటే తర్వాత మీరు ఆన్ ద స్పాట్ మీరు ఎస్ఏ క్వశ్చన్ చూడగానే మీకు ఎగ్జాంపుల్స్ గుర్తు రాకపోవచ్చు. ఎప్పుడైతే మీరు బ్రాడర్ టాపిక్స్ డివైడ్ చేసుకొని ఈ ఎగ్జాంపుల్ని నేను ఈ టాపిక్కి వాడతా అని పెట్టుకుంటారో, వెన్ యూ రైట్ ఎస్ఏ ఆర్ వెన్ యూ రైట్ ఎన్ ఆన్సర్, ఇవి చాలా హెల్ప్ అవుతాయి మీకు ఆఫ్ లేట్. నెక్స్ట్ పాలసీ మెజర్ వచ్చేసి మిషన్ భగీరథ అనేది ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువే అప్రిషియేషన్స్ వచ్చిన ఒక ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇండియా వైడ్ ఈ ప్రోగ్రామ్ని చాలా స్టేట్స్, మన స్టేట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత వాళ్ళ స్టేట్స్లో వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి రెడీగా ఉన్నారనమాట. ఈ ప్రోగ్రామ్ని 7th August 2016లో నరేంద్ర మోడీ గారు, PM గారు దీన్ని, ప్రైమ్ మినిస్టర్ గారు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ప్రతి ప్రోగ్రామ్ని ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ అండ్ మిషన్స్ హ్యావ్ బీన్ ఇనాగ్రేటెడ్ బై చీఫ్ మినిస్టర్ ఆఫ్ అవర్ స్టేట్. బట్ ఈ ఒక్క ప్రోగ్రామ్ మిషన్ భగీరథ మాత్రం నరేంద్ర మోడీ గారు దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అయితే ఎక్కడ ఇనాగ్రేట్ చేశారనేది చాలా ఇంపార్టెంట్. కోమటిబండ విలేజ్ ఆఫ్ గజ్వేల్ కాన్స్టిట్యుయెన్సీలో దీన్ని ఇనాగ్రేట్ చేశారు. మధ్యలో దీన్ని ఆపేయడం జరిగింది ల్యాక్ ఆఫ్ ఫండ్స్ వల్ల, కానీ మళ్ళీ దీన్ని తిరిగి పునఃప్రారంభించడం జరిగిందనమాట. మిషన్ భగీరథ వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రతి ఇంటికి సేఫ్ డ్రింకింగ్ వాటర్ అవైలబుల్గా చేసేటట్టు చూసుకోవడం అనమాట. యాక్చువల్గా UN ప్రకారం 2015 కల్లా వాటర్ కోసం వార్స్ జరుగుతాయి అని చెప్తున్నారు అనమాట. ఇది ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్, యూ కెన్ కోట్ ఇట్ ఇన్ ఎస్సెస్. అలాంటి తరుణంలో మనము గోదావరి మరియు కృష్ణా రివర్స్ నుంచి వాటర్ని పైప్ లైన్ ద్వారా ప్రతి ఇంటికి డ్రింకింగ్ వాటర్ కింద అందజేయడం అనేది మన ముఖ్య ఉద్దేశం ఈ ప్రాజెక్ట్ కింద. అర్బన్ లొకాలిటీస్ చూసుకున్నట్టయితే 2.32 crore పీపుల్కి వాటర్ అవైలబిలిటీ, ప్లస్ రూరల్ ఏరియాస్ చూసుకుంటే 60 lakhs అనమాట. ఈ మిషన్ భగీరథ ఇంకొక దగ్గర ఎక్కడ కోట్ చేయొచ్చు అంటే గుడ్ గవర్నెన్స్ ఇనిషియేటివ్స్లో కోట్ చేయొచ్చు. ఎందుకు అంటే ఈ మిషన్ భగీరథ కోసం ఏవైతే పైప్ లైన్స్ వేయడానికి మనం గుంతలు తీస్తున్నామో దాంట్లోనే ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఆఫ్ తెలంగాణ, మీరు ఇది ఒకసారి సర్చ్ చేసి చూడండి. ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం తెలంగాణ తీసుకొచ్చిన ఒక కొత్త స్కీమ్. వీటికి ఏం చేస్తున్నారంటే అవే ఏవైతే మనం డిగ్ చేసిన కెనాల్స్ ఉన్నాయో వాటిలోనే ఆ పైప్ లైన్స్ కూడా వేయడం వల్ల 2 times మనము డిగ్ చేయాల్సిన అవసరం లేకుండా ఒకే కాస్ట్లో మనము 2 పాలసీస్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు ఏంటంటే ప్రతిదీ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్, మెయిన్స్ పర్స్పెక్టివ్ 2 చూస్తూ చదవండి. ఎందుకంటే ఒక పర్స్పెక్టివ్ ప్రిలిమ్స్లో మనం చదివేస్తాం, ప్రిలిమ్స్ పాస్ అయిపోతాం, తర్వాత మెయిన్స్కి ఆల్టుగెదర్ మీరు మళ్ళీ ఎప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారో ఎవ్రీథింగ్ సీమ్స్ వెరీ న్యూ. ఎప్పుడైనా ఇంటిగ్రేటెడ్గా మీరు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తే మీరు ఎక్కడ కోట్ చేయాలి, అట్లీస్ట్ మీరు మెయిన్స్కి ఒక కథలా చదువుకున్నా దాని నుంచి మీరు ప్రిలిమ్స్ ఆన్సర్ చేయగలుగుతారు. కానీ ఓన్లీ ప్రిలిమ్స్కి మీరు చదవడం వల్ల యూ కాంట్ పాస్ మెయిన్స్. సో 2 కలిపి చదవడం ఇప్పుడు నుంచి అలవాటు చేసుకోండి. హియర్ వి గో, దిస్ ఇస్ ద లాస్ట్ పాలసీ. యాక్చువల్గా VHub గురించి తెలుసుకుందాం. VHub ఈజ్ అంటే ఇలాంటి క్వశ్చన్ ఫ్రేమ్ చేసే ఛాన్స్ ఉంది. VHub ఈజ్ అబౌట్ హూమ్, పాలసీ బై తెలంగాణ గవర్నమెంట్. VHub ఎవరి కోసం అని అడిగే ఛాన్స్ ఉంది. దిస్ ఈజ్ ఫర్ ఉమెన్ ఎంటర్ప్రెనర్స్. ఇంతకుముందు చెప్పినట్టు T-Hub అనేది ఇన్నోవేటర్స్ అందరి కోసం, అంటే యూనివర్సిటీ, ఇండస్ట్రీ వాళ్ళందరూ కలిసి పనిచేయడానికి ఒక ప్లాట్ఫామ్ అనమాట. యాక్చువల్గా గ్లోబల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ సమ్మిట్ హైదరాబాద్లో 2017లో జరిగింది. దాంట్లో పార్ట్గా తెలంగాణ గవర్నమెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ అ ప్రోగ్రామ్ కాల్డ్ VHub. ఈ పాలసీతో VHub ఏంటంటే విమెన్ ఎంటర్ప్రెనర్స్ని మనం ఎంకరేజ్ చేయడం అనమాట. VHubలో 1495 స్టార్టప్స్ ఇప్పుడు వరకు స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెనర్స్ ఎంతమంది విమెన్ ఎంగేజ్ చేస్తున్నారంటే 4527 విమెన్ ఎంటర్ప్రెనర్స్ని ఎంగేజ్ చేయడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఇన్నోవేటివ్ ఐడియాస్, సొల్యూషన్స్ స్పెషలీ ఫ్రమ్ ఉమెన్ ఆర్ బీయింగ్ ఎంకరేజ్డ్ అండ్ ఆర్ సపోర్టెడ్ విత్ ఫండింగ్. యాక్చువల్గా VHub గురించి చదువుతున్నప్పుడు యూ షుడ్ రిమెంబర్ ఆఫ్ సంథింగ్. అదేంటంటే రీసెంట్గా జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్ వచ్చింది. దాంట్లో ఇండియా ర్యాంక్ ఎంత, ఆ ఇండెక్స్ని ఎవరు పబ్లిష్ చేస్తారు, ఇండెక్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. యూ కాంట్ లూజ్, దిస్ ఇస్ స్టాక్ జీకే. అంటే ఏ ఇండెక్స్ ఎవరు ఇస్తారు అనేది మీకు పర్టికులర్గా ఐడియా ఉండాలి. దీనివల్ల ఏమవుతుందంటే ఈ స్టాక్ జీకే మీరు ఎప్పుడైతే చదివేసి పెట్టుకుంటారో ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ ఉంటాయంటే స్టాక్ జీకే. సపోజ్ ఇప్పుడు ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ అడిగినప్పుడు అక్కడ మీరు ఏమి వాడలేరు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ యువర్ మెమరీ రిటెన్షన్. అంటే మీరు ఏం గుర్తు పెట్టుకున్నారు అనే దాని మీదే డిపెండ్ అయి ఉంటుంది మీరు ఆన్సర్ పెడతారా లేదా అని. యూ విల్ లూజ్ మార్క్.
అలాంటి ఏవైతే స్కోప్ అంటే ఇప్పుడు ఆలోచించే వి హబ్ అంటే వి అంటే ఏమి ఇండికేట్ చేస్తుంది, అలా మీరు ఆలోచించే స్కోప్ ఉండదు. కాబట్టి నేనేమంటున్నానంటే ఇలాంటి స్టాక్ జీకే ఏదైతే ఉంటుందో, అంటే ఈ ఇండెక్స్ ఎవరు ఇస్తున్నారు, ఎందుకు ఇస్తున్నారు, దాని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇండియాస్ ర్యాంకింగ్, ఇండియా మెంబరా కాదా, ఇప్పుడు సపోజ్ మనం కొన్ని తీసుకోవచ్చు మానిటరల్ ప్రోటోకాల్ అలాంటివి, దాని ముఖ్య ఉద్దేశాలు ఏంటి, మానిటరల్ ఓకే బై దిస్ వే క్లైమేట్ చేంజ్వి కూడా మీకు చాలానే పర్టికులర్గా మనకి చాలా రిపోర్ట్స్ అని ఇవి అవి ఉంటాయి అన్నమాట. క్లైమేట్ సమ్మిట్స్ ఉంటాయి. ఆ సమ్మిట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దాన్ని ఎవరిస్తారు, దాంట్లో ఇండియా పార్టా కాదా, రాటిఫై చేసిందా లేదా, దిస్ క్యాన్ బి ఆస్క్డ్ అస్ కన్సిడర్ ఫాలోయింగ్ ద క్వశ్చన్స్. ఇలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది కాబట్టి షుడ్ బి వెరీ కేర్ఫుల్. అండ్ మీకు ఇలాంటి ఇంకా చాలా వీడియోస్ కావాలంటే కమెంట్ సెషన్లో ఎలాంటి టాపిక్స్ కవర్ చేయాలని మీరు అనుకుంటున్నారు అనేది కూడా తెలియజేయండి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే విల్ కమ్ అప్ విత్ మోర్ సచ్ టాపిక్స్. అండ్ మీరు మనల్ని అడిగినట్టు ఇక్రిసైడ్ ఫుల్ ఫామ్ అనేది మీరు కమెంట్లో ఒకసారి తెలియజేసి చెప్పండి. అండ్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత, అది ఎవరు ఇస్తారు అనేది కూడా కమెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ పాలసీ వచ్చేసి టీ హబ్ అనమాట. టీ హబ్ అనేది ఏంటంటే ఒక ప్లాట్ఫామ్. ఇక్కడ ఏంటంటే ట్రిపుల్ హెలిక్స్ మోడల్ ఆఫ్ ఇన్నోవేషన్ని యూస్ చేస్తాం. ట్రిపుల్ హెలిక్స్ మోడల్ అంటే మీకు ఇక్కడ చూపించిన విధంగా 3 మేజర్ స్టేక్ హోల్డర్స్ విల్ ప్లే ఏ మేజర్ రోల్. ఏంటంటే ఒకవైపు గవర్నమెంట్, ఒకవైపు యూనివర్సిటీస్, ఇంకొక వైపు ఇండస్ట్రీ. ఇక్కడ చూడండి ఈ 3 స్టేక్ హోల్డర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గవర్నమెంట్ ఫర్ ఫండింగ్ అండ్ సపోర్టివ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తే, ఇండస్ట్రీ అంటే ఎలాంటి డిమాండ్ మార్కెట్లో ఉంది అని తెలియజేయడానికి, వాళ్ళకి ఎలాంటి నీడ్స్ ఉన్నాయని తెలియజేయడానికి, యూనివర్సిటీ ఈజ్ స్టెప్పింగ్ స్టోన్, అంటే నెక్స్ట్ ఫర్దర్గా అంటే ఇన్నోవేటర్స్ అందరూ అక్కడ నుంచే స్టార్ట్ అవుతారు. కాబట్టి ఇదొక ప్లాట్ఫామ్ అనమాట. ఈ టీ హబ్ వల్ల ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్లో మనం ఒక ఫర్దర్గా స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళడానికి టీ హబ్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ CEO ఆఫ్ టీ హబ్ ఇస్ శ్రీనివాసరావు మహంకాళి. ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారంటే 5th November 2015లో స్టార్ట్ చేశారు. ఇక్కడ టీ హబ్ గురించి చెప్తున్నప్పుడు మీరు ఏదైనా ఒక ప్రోగ్రామ్ గురించి చెప్తున్నప్పుడు ఎలా చదవాలంటే ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఇంకా ఇప్పుడు టీ హబ్ గురించి అవుతున్నప్పుడు యూ షుడ్ యాక్చువల్లీ, నేను ఇది మాట్లాడుతున్నప్పుడే మీకు టీ ఐడియా అనే ఒక ప్రోగ్రామ్ గురించి ఐడియా ఉండాలి. దళిత్స్ కోసం చేసిన ఎంటర్ప్రెన్యూర్షిప్ ప్రోగ్రామ్స్ ఏంటి, వి హబ్ ఏంటి, ఇలాంటి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మీ మైండ్లో మెదులుతుండాలి. అంటే ఇంటర్ కనెక్షన్ ఆఫ్ ఆల్ ద టాపిక్స్ when you read one topic. అంటే మీకు ఇక్కడ ఒక విషయం చెప్తున్నప్పుడు మీరు డిఫరెంట్ థింగ్స్ని ఎప్పుడైతే కనెక్ట్ చేసుకోగలుగుతారో, సపోజ్ ఒక క్వశ్చన్ వచ్చింది అనుకుందాం, ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కోసం తెలంగాణ చేస్తున్న మేజర్ స్టెప్స్ ఏంటి అని అడిగితే అంటే ఇంకక్కడ మీరు టీ హబ్ అనే వర్డ్ యూస్ చేయకుండా, టీ ఐడియా ఇలాంటివి చేయకుండా, ఐటీ పాలసీ ఇలాంటివన్నీ యూస్ చేయకుండా మీరు ఆన్సర్ కంప్లీట్ చేయలేరు. నేనేమంటున్నానంటే మీరు ప్రిలిమ్స్కి చదివేటప్పుడే యూ మేక్ నోట్స్ ఆఫ్ టీ హబ్, ఎలాంటివి మెయిన్స్కి ఎలాంటి పాయింట్స్ ఉపయోగపడతాయి. ఇక్కడ ఇప్పుడు నేను చెప్పాను CEO అని, ఇక్కడ టీ హబ్ CEO అని అన్నప్పుడు లాస్ట్ టైం మీరు TSPSC పేపర్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ దేవర్ లైక్ 16 క్వశ్చన్స్ రిలేటెడ్ టు అపాయింట్మెంట్స్. అంటే క్యూబా ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది. అలాంటప్పుడు వెన్ యూ రీడ్ నేషనల్ కమిషన్ ఫర్ చిల్డ్రన్, విమెన్, ఎలక్షన్ కమిషన్, ఇలాంటి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఒక హెడ్స్ ఎవరు, ప్రజెంట్ మేజర్ ఇండియన్స్ ఏమైనా పెద్ద ఇన్స్టిట్యూషన్స్కి అపాయింట్ చేయబడ్డారా, ఇలాంటి అపాయింట్మెంట్ క్వశ్చన్స్ చాలా చూసుకోండి. వెన్ యూ రైట్ అండ్ ఎగ్జామ్ సీ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఎప్పుడైనా సరే మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసుకున్నప్పుడే మీకు అర్థమవుతుంది మీరు ఏ స్టేజ్లో ఉన్నారు, ఈ ఎగ్జామ్కి ఏ డైరెక్షన్లో మీరు ప్రిపేర్ అవ్వాలి అనేది. ఎప్పుడైనా ఒక ఎగ్జామ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్, యూ మైట్ టేక్ వేరియస్ టెస్ట్ సిరీస్ ఫ్రమ్ వేరియస్ ఇన్స్టిట్యూట్స్, బట్ ఒక విషయం ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ముందు పెట్టుకొని మాత్రమే ఏ డైరెక్షన్లో వెళ్ళాలి అనేది డిసైడ్ అవ్వండి.